హాయ్ అండి. ఈరోజు నేను మీకు పొటల్స్ బరడా చేసి చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఈ పొటల్స్ బరడా తిన్నారా? ఇది చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో రిచ్ ఫైబర్, మంచి విటమిన్స్, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్. ఈ వెజిటేబుల్ తింటే కాన్స్టిపేషన్ కానీ, డయాబెటీస్ కానీ మనం దూరంగా ఉండొచ్చు. దీనికి ముందుగా మనం ముక్కలు కోసుకొని ఒక బాణల్లో పోపు వేసుకొని, పసుపు, ఇంగువ, కరివేపాకు కూడా వేసుకుని ఈ ముక్కలన్నీ అందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు ఈ కర్రీని ఎప్పుడైనా మీరు కూడా చేసుకున్నారేమో నాకు చెప్పండి, ఎలా చేశారో కూడా చెప్పండి. ఉప్పు వేసి కలిపిన తర్వాత కారం వేయాలి. కారం వేసి కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత శనగపిండిని కూడా ఒక హాఫ్ కప్పు ఉండలు లేకుండా వేసుకుని బాగా కలుపుకుని వేపుకోవాలండి. కొంచెంసేపు వేపుకున్న తర్వాత మన బరడా రెడీ అయిపోయినట్టేనండి. ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది.